మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాజీ మంత్రి బాలినేని మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సెకీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో బాలినేని చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ చెవిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డికి సవాల్ చేశారు మాజీ మంత్రి బాలినేని. ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో దగ్గర పోవడం కోసం, ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసమో, దానికన్నా పై పదవి కోసమో ఈరోజు మనిషి అలా దిగిపోతాడు మేమైతే ఊహించలేకపోయాం. నాకు రాజశేఖర్ గారు భిక్ష పెట్టారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడు అని చెప్పాను. వాస్తవం. అది ఏ రకంగా అన్యాయం చేశాడు, రా కమాన్ భాస్కర్ రెడ్డి రా డిబేట్లో కూర్చున్నావు, నువ్వేం చేసావో జగన్మోహన్ రెడ్డి గారికి, నేనేం చేశానో, నాకేం అన్యాయం జరిగిందో, నీకేం అన్యాయం జరిగిందో చెప్పు, రా కూర్చున్నావు, రా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, అంతా ఈ 5 years జరిగిందని డిబేట్ చేద్దాం రా, నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా రా. ఎవరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం. అక్కడ తనకి ఆడు ఫ్రీగా కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి లేదు. అసలు నేను మినిస్టరే వదులుకున్నానండి పదవి కోసం. ఆ రోజు పాకలాడితే మినిస్టర్ వదులుకుని వచ్చినోడిని నీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి? నేను నా పరిస్థితి నీకు తెలీదా? ఎందుకు ఈ రకంగా నా చేత మాట్లాడించువాకండి, మాట్లాడిస్తే చాలా ఇబ్బంది పడతారు. మంచి అని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోవాలి. నువ్వేంటాయా, నువ్వు నా గురించి మాట్లాడినందుకే ఇది నువ్వేంది, నువ్వేంటి, నీ పోయి చిత్తూరులో అడితే ఏంది భాస్కర్ రెడ్డి గారు, అమ్మ భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా కూడా అదే పరిస్థితి.